सबको अस्सलाम वालेकुम. Hi to everyone. Namaste and andariki. Welcome back to my channel Subset Academy. Let's start our first class. Today's class is all about trigonometry. Students, ఈరోజు ట్రిగ్నోమెట్రీలో మనం ఏం నేర్చుకోబోతున్నాము, అసలు ట్రిగ్నోమెట్రీలో ఏ సబ్ టాపిక్స్ మనం కవర్ చేస్తున్నాము అండ్ ఈరోజు కవర్ చేయబోయే సబ్ టాపిక్స్ ఏంటో తెలుసుకుందాం. అండ్ ఏ చాప్టర్కైనా సరే, ఏ లెసన్కైనా సరే మనము రూట్ ఏంటో తెలుసుకుంటే, రూట్ అంటే మ్యాథ్స్లో రూట్ కాదు, దేనికైనా సరే దాని మొదలు ఏంటో తెలుసుకుంటే మనకి ఆ చాప్టర్ ఏంటన్నది అర్థమవుతుంది. కాబట్టి మనం ఈ చాప్టర్లో ఇంట్రడక్షన్తో పాటు దాంట్లో ఉండే సబ్ టాపిక్స్ ఏంటో తెలుసుకుందాం. సో ట్రిగ్నోమెట్రీలో మనం ఇంట్రో అబౌట్ ట్రిగ్నోమెట్రీ టర్మ్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ ట్రిగ్నోమెట్రీ టేబుల్, ఇవన్నీ కూడా ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ కనుక మనం నేర్చుకుంటే ఈ చాప్టర్లో ఎటువంటి సమ్ ఇచ్చినా మనం ఈజీగా చేసేయవచ్చు. కాబట్టి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు చాలా కాన్సన్ట్రేట్గా విని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఈరోజు కవర్ చేయబోయే 3 టాపిక్స్ ఏంటంటే ఇంట్రో అబౌట్ ట్రిగ్నోమెట్రీ టర్మ్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఈ 3 టాపిక్స్ని ఈరోజు మనం కవర్ చేయబోతున్నాం. లెట్ us స్టార్ట్ అవర్ ఇంట్రో అబౌట్ ట్రిగ్నోమెట్రీ. సో స్టూడెంట్స్, ఇప్పుడు మనకి ట్రిగ్నోమెట్రీని 2 హాఫ్స్గా డివైడ్ చేశాను. అందులోని ఫస్ట్ హాఫ్ వచ్చి ట్రైగోనో అంటే ట్రయాంగిల్ అని అర్థం. ఓకే, ఎందుకు ట్రయాంగిల్ అన్నానంటే ట్రై అంటే 3 సైడ్స్ కదా, 3 సైడ్స్ ఉండే షేప్ ఏంటి? ట్రయాంగిల్. అందుకని ఇది ట్రయాంగిల్ అవుతుంది. అండ్ ట్రయాంగిల్ యొక్క షేప్ వచ్చి ఈ విధంగా ఉంటుంది కదా. దీన్ని మనం ABC అని నేమ్ చేద్దాం. అండ్ దెన్ వాట్ అబౌట్ మెట్రీ అంటే మెజర్. ఏం మెజర్ చేస్తుంది? ట్రయాంగిల్లో ఏం మెజర్ చేస్తాం అంటే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? సైడ్స్. ఏం మెజర్ చేస్తాం? సైడ్స్ అండ్ యాంగిల్స్. వీటిని మెజర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ట్రయాంగిల్లో సైడ్ వచ్చేసి ఏబి అనేది ఒక సైడ్, బీసీ అనేది ఒక సైడ్, ఏసీ అనేది ఒక సైడ్. ఈ సైడ్స్కి నేను ఒక పేరు ఇస్తాను. ఏం పేరు? ఏబి అంటే ఇక్కడ స్మాల్ సి. వై స్మాల్ సి అంటే ఏబి ఇంకా లేని ఒకే ఒక ఆల్ఫాబెట్ ఏంటి ఇక్కడ? సి. కాబట్టి స్మాల్ సిని ఈ సైడ్కి నేమ్ చేశా. అదేవిధంగా బీసీ ఉంది, ఇక్కడ లేని ఆల్ఫాబెట్ ఏ, స్మాల్ ఏని నేమ్ చేయండి. అంటే సైడ్ యొక్క పేరేంటి? ఏ. ఏసీ ఉంది, లేని ఆల్ఫాబెట్ బి. దాంతో ఏమైపోయింది? 3 సైడ్స్కి 3 నేమ్స్ అనేవి వచ్చినాయి. ఓకే, అందుకే మన సైడ్స్ వచ్చి ఏ, బి, సి అయ్యింది. అండ్ వాట్ అబౌట్ యాంగిల్స్ అంటే ఇవి ఈ వర్టిసెస్ దగ్గర ఉండేవే యాంగిల్స్. ఓకే, యాంగిల్ ఏ, యాంగిల్ బి అండ్ యాంగిల్ సి. వీటిని మనం సైడ్స్ అండ్ యాంగిల్స్లా మెజర్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను తీసుకున్న ట్రయాంగిల్ బేసిక్ ట్రయాంగిల్, రైట్? కానీ ట్రిగ్నోమెట్రీలో ఒకే ఒక ట్రయాంగిల్ యూజ్ చేస్తాం. ఆ ట్రయాంగిల్ యూజ్ చేసే టోటల్ చాప్టర్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ ట్రయాంగిల్ ఏంటి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ అది?
రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీనికి పేరిస్తున్నాను ఏబిసి. దిస్ ఈజ్ 90 degrees యాంగిల్. దీన్ని యూజ్ చేసుకుని ఈ టోటల్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ అనేది ఉంటుంది. అండ్ ఈ ట్రిగ్నోమెట్రీ మనం రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో స్టూడెంట్స్, ట్రిగ్నోమెట్రీ రియల్ టైంలో ఎలా ఉందో చూద్దాం. ట్రిగోనోమెట్రీ ఇన్ రియల్ టైం. రియల్ టైం అంటే ఈ ట్రిగ్నోమెట్రీని ఏ ప్రొఫెషన్స్లో వాడుతూ ఉంటారో తెలుసుకోవడం అన్నమాట. అండ్ ఈ ట్రిగ్నోమెట్రీని ముందుగా కనుక్కున్నది ఎవరు అంటే ఫౌండర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఎవరు అని అంటే ఫౌండర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఈజ్ హిపాకస్. ఈయన కనుక్కోవడం జరిగింది. ఈయన ఎందుకు కనుక్కున్నారు అంటే యాస్ట్రోనమీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. పొజిషన్ ఆఫ్ స్టార్స్ అండ్ ప్లానెట్స్ తెలుసుకుందామని కనుక్కోవడం జరిగింది. అయితే ఇది ఇంకా రియల్ టైంలో ఇంకెక్కడ యూజ్ చేస్తారు? ఆర్కిటెక్చర్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే మోడలింగ్ పర్పస్. మోడల్డ్ ఓకే. ఆర్కిటెక్చర్లో మోడల్ అంటే మినియేచర్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక మాన్యుమెంట్ని కట్టే ముందర మినియేచర్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. దాన్నే మనం మోడల్డ్ అంటాం. అది కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఈ ట్రిగ్నోమెట్రీని యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఎంత హైట్లో కట్టాలి, ఎక్కడి నుంచి కట్టాలి అనేది ఈ ట్రిగ్నోమెట్రీ చెప్తుంది. అండ్ ఏవియేషన్, మెరైన్. ఈ ఏవియేషన్, మెరైన్ రెండూ కూడా నావిగేషన్ పర్పస్ యూజ్ చేస్తాం. వై నావిగేషన్ అంటే ప్లేన్ అయినా షిప్ అయినా సరే ఏ డైరెక్షన్లో వెళ్తుంది, దాని ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి, అండ్ ఏదైనా షిప్కి కానీ ప్లేన్కి కానీ కొలైడ్ అవుతున్నామా అంటే ఏదైనా రెండు ఒకటే చోట వస్తున్నాయా అని తెలుసుకోనికి కూడా ఈ ట్రిగ్నోమెట్రీ ఉపయోగపడుతుంది. అండ్ ఆర్కిటెక్చర్, ఏవియేషన్, మెరైన్తో పాటు బయాలజీలో మనము ఎక్కడ యూజ్ చేస్తాం? చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు బైపీసీ తీసుకొని ఏకైక కారణం మ్యాథ్స్ ఉండదు అని చెప్పి, కానీ ఇక్కడ బయాలజీలో కూడా మనకి మ్యాథ్స్ ఉంటుంది. అది ఎక్కడ అంటే ఎక్స్రే కన్నా ఎక్యురేట్ స్కానింగ్ ఇచ్చేది ఎంఆర్ఐ కదా. ఎంఆర్ఐ ఫుల్ ఫామ్ ఏంటి? మ్యాగ్నెటిక్ రెస్పాన్స్ ఇమేజింగ్. ఇందులో మనం ట్రిగ్నోమెట్రీని చూస్తాం. ఇది చాలా అక్యురేట్గా ఇస్తుంది ఎక్స్రే కన్నా కూడా. ఓకే, సో ఈ విధంగా బయాలజీలో కూడా మనకి ట్రిగ్నోమెట్రీ ఇన్వాల్వ్ ఉంటుంది. అండ్ గూగుల్ మ్యాప్స్. మ్యాథమెటిషియన్ టాలమీ అని ఆయన ఈ వరల్డ్ మ్యాప్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది.
దాంట్లో ఈ ట్రిగ్నోమెట్రీని యూజ్ చేసి ఆయన వరల్డ్ మ్యాప్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, గూగుల్ మ్యాప్స్ ఎవరు చేశారు? మ్యాథమెటిషియన్ టోలమీ. ఈయన కనుక్కోవడం జరిగింది టు కన్స్ట్రక్ట్ వరల్డ్ మ్యాప్. ఓకే, ఈ విధంగా రియల్ టైంలో మనం చూస్తూ ఉంటాం. స్టూడెంట్స్, ఈ ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్ అంటే సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, సీకెంట్ టీటా, కొసీకెంట్ టీటా ఉంటాయని మనకి తెలుసు. అయితే ఇవన్నీ కూడా ఏ విధంగా మనం సాల్వ్ చేస్తాము అనేది ఫర్దర్గా చూస్తాం. అయితే దాన్ని ఏ విధంగా పిలుస్తాం అండ్ షార్ట్ ఫామ్లో ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు టర్మ్ అని రాస్తున్నాను, ఇక్కడ షార్ట్ ఫామ్. టర్మ్ అంటే ఫస్ట్ వచ్చేది సైన్, ఈ అని ఉంటాం, సైన్ అని రాస్తాం. ఇక్కడ సైన్, SIN. ఓకే, ఇక్కడ కొసైన్, కానీ ఇక్కడ కాస్గా రాస్తాం, COS. ఇప్పుడు టాంజెంట్, దీన్ని మనం టాన్గా రాస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ కోటాంజెంట్, ఇది కాట్గా రాస్తాం. సీకెంట్, SEC అంటే సీకెంట్ అనొచ్చు, సెక్ అని కూడా అనొచ్చు. నౌ లాస్ట్ కోసీకెంట్, దీన్ని COSEC అని రాస్తాం. కొసెక్ అంటారు, కొసెకెంట్ అని కూడా పిలుస్తాం. సో స్టూడెంట్స్, ఈ టర్మ్స్ షార్ట్ ఫామ్స్లో ఇలా రాయటం జరుగుతుంది. మనం నేర్చుకునేదంతా కూడా ఇట్లానే రాయబడుతుంది. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఈ సైన్, కాసు ఇవన్నీ కూడా మనకి ట్రిగ్నోమెట్రీలో ఉంటాయని తెలుసు, కానీ దీని పక్కన ఒకటి మిస్ అవుతుంది. అదేంటి? తీటా. తీటా అంటే ఏం లేదు, యాంగిల్. అది ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో చూద్దాం. సో స్టూడెంట్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియో నేర్చుకోవాలి అంటే మనకు కావాల్సింది ఒక షేప్. ఆ షేప్ ఏంటో ముందుగా మనం డిస్కస్ చేసినాం. అయితే ఆ షేప్ ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనకి సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా వీటికి కావాల్సిన వాల్యూస్ ఎలా వస్తాయో చూద్దాం. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ముందుగా గీసుకుందాం. ఓకే, దిస్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి పేరు కూడా ఇచ్చేస్తాను, ABC. ఓకే, అయితే ఇక్కడ మనం చూడొచ్చు లాంగర్ సైడ్. ఈ లాంగర్ సైడ్ను మనం హైపోటెన్యూస్ అని పిలుస్తాం. హైపోటెన్యూస్. ఓకే, అండ్ ఇది 90 degrees యాంగిల్, ఇది తీటా. ఇక్కడ తీటా అనేది చాలా ఇంపార్టెంట్. తీటా ప్లేస్ని బట్టే మనం ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ని కనుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి తీటా అనేది సి దగ్గర ఉంది, రైట్? అయితే ఈ తీటా వల్ల మనకి ఆపోజిట్ అడ్జసెంట్ ఎలా కనుక్కుంటాం? తీటాకి ఏదైతే ఆపోజిట్గా ఉంటుందో అది మన ఆపోజిట్. తీటాకి పక్కనున్న సైడే అంటే అడ్జసెంట్. అడ్జసెంట్ అంటేనే పక్కన. అయితే మనము వీటిని షార్ట్ ఫామ్స్లో రాసుకుంటాం.
HYP OPP. కానీ మీరు ఇట్లా షార్ట్ ఫామ్స్లో ఎగ్జామ్లో రాయడానికి వీలు లేదు. ఇక్కడ నేను షార్ట్ ఫామ్స్లో రాయడానికి కారణం అన్ని వాల్యూస్ కూడా ఒకటే దాంట్లో వస్తాయని చెప్పి షార్ట్ ఫామ్స్లో రాశాను. కానీ మీరు మట్టుకు షార్ట్ ఫామ్స్లో రాయడానికి వీలు లేదు, పూర్తిగానే రాయండి. ఓకే, ఈ హైపోటెన్యూస్, ఆపోజిట్, అడ్జసెంట్ అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఒకవేళ ఈ తీటా అనేది ఇక్కడ ఉంటే ఏమవుతుంది అది కూడా చూపిస్తా. మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకున్నాను. దానికి PQR అని పేరు కూడా ఇచ్చాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే ఇది 90 degrees. తీటా ఈసారి ఇక్కడ పెట్టను, ఇక్కడ పెడతా. P దగ్గర మనం తీటా వాల్యూని పెట్టుకుందాం. అయితే ముందుగా చెప్పుకున్నట్టు ఏదైతే లాంగర్ సైడ్ ఉంటుందో అది మన హైపోటెన్యూస్. ఓకే, అయితే తీటాకి ఏదైతే ఆపోజిట్ ఉంటుందో, ఆపోజిట్ సైడ్ ఉంటుందో అదే మన ఆపోజిట్. తీటా పక్కన ఉండేది అడ్జసెంట్. ఈ విధంగా తీటా ఇక్కడుంటే ఆపోజిట్ అడ్జసెంట్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఒకవేళ తీటా ఇక్కడుంటే ఆపోజిట్ అడ్జసెంట్ అనేది ఈ విధంగా ఉంటాయి. ఈ టైప్ సమ్స్ మనం ఎక్సర్సైజెస్లో చూస్తూ ఉంటాం. అండ్ ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎక్సర్సైజ్ 1లో మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అవి ఎలా ఉంటాయో ఫర్దర్ క్లాసెస్లో తెలుస్తుంది మనకి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తీటా ప్లేస్ బట్టే మనకి ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఇది అర్థమైతే కనుక ఇప్పుడు మనం సైన్ టీటా కాస్ టీటా వాల్యూస్ ఎలా వస్తాయో చూద్దాం. అవి ఎప్పుడూ కూడా సైన్ టీటా కాస్ టీటా వాల్యూస్ ఎప్పుడూ కూడా సైన్ టీటా కాస్ టీటా అనే కాదు, ట్యాన్ టీటా, కాట్ టీటా, సీకెంట్ అండ్ కొసీకెంట్ కూడా ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ మనం ఈ ఫస్ట్ షేప్ని తీసుకునే, ఈ ఫస్ట్ ఫిగర్ని తీసుకునే మనం టీటా వాల్యూ బట్టి ఇక్కడ మనం వాల్యూస్ రాయడం జరుగుతుంది. ఓకే, అయితే ఫస్ట్గా మొదటిది సైన్ టీటా. ఇక్కడ సైన్ టీటా రాశాను అంటే టీటా ఇది అనుకున్నాను కాబట్టి సైన్ టీటా వాల్యూ ఎప్పుడూ కూడా ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అయి ఉంటుంది. ఇది ఎప్పుడు కాన్స్టెంట్. అండ్ ఆపోజిట్ యొక్క నేమ్ ఏంటి? సైడ్ ఏబి. అండ్ హైపోటెన్యూస్ ఒక సైడ్ ఏసి. ఓకే, అండ్ నౌ కాస్ టీటా. కాస్ టీటాలో అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అవుతుంది. అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ యొక్క పేరేంటి? అడ్జసెంట్ యొక్క సైడ్ యొక్క పేరేంటి? బీసీ బై ఏసీ. ఓకే, ఇక్కడ దాకా బాగుంది మనకి. ఇప్పుడు ట్యాన్ టీటాకి చూద్దాం. ట్యాన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇది ఎలా వస్తుందో చూద్దాం. ఆపోజిట్ అంటే ఏబి బై బీసీ కదా. అయితే ఈ ట్యాన్ టీటాని ఇంకొక విధంగా రాయొచ్చు. అది ఎలాగంటే సైన్ టీటా బై కాస్ టీటాగా కూడా రాయొచ్చు. అయితే సైన్ టీటా యొక్క వాల్యూ ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. న్యూమరేటర్లో
రాయడం జరిగింది. ఇప్పుడు డినామినేటర్లో ఉన్న కాస్ థీటా యొక్క వాల్యూ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అయితే ఇంకొక స్టెప్ రాసి మీకు ఇంకా క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ న్యూమరేటర్లోకి వెళ్తే అది రెసిప్రోకల్ అవుతుంది. అయితే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఇంటూ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. చూసారా, ఇక డినామినేటర్లో ఉన్న ఈ వాల్యూ న్యూమరేటర్ దగ్గరకు వచ్చినప్పుడు రెసిప్రోకల్ అయ్యింది. అప్పుడు హైపోటెన్యూస్ క్యాన్సిల్, మిగిలేదేంటి ఆపోజిట్ బై అడ్జసెంట్. అది ఆ విధంగా మనకి tan θకి ఆపోజిట్ బై అడ్జసెంట్ వస్తుంది. అయితే ఇప్పుడు cot θ అని చూద్దాం. cot θ అంటే ఏం లేదు, tanకి రెసిప్రోకల్, అడ్జసెంట్ బై ఆపోజిట్. ఇది కూడా మనం చూపించిన విధంగానే వస్తుంది, కానీ ఎలా వస్తుందో చూద్దాం. అడ్జసెంట్ అంటే బీసీ బై ఏబి, బీసీ బై ఏబి. tan θకి ఎలాగైతే సైన్ బై కాస్ ఉందో, సైన్ అపాన్ కాస్ ఉందో, cot θకి కూడా మనకి ఉంది. ఏంటది? కాస్ θ బై సైన్ θ. అంతేకాదు ఇంకొకటి కూడా ఉంది, ఇది చెప్పిన తర్వాత అది చెప్తాను. కాస్ θ ఒక వాల్యూ మనకు వచ్చింది కదా, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అని. అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ బై సైన్ θ, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. మళ్ళీ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఇంటూ ఈ డినామినేటర్లో ఉన్న న్యూమరేటర్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందన్నాను? రెసిప్రోకల్, హైపోటెన్యూస్ బై ఆపోజిట్. రెండు క్యాన్సిల్ అయిపోతాయి, అడ్జసెంట్ బై ఆపోజిట్. అయితే cot θకి కాస్ బై సైన్ ఎలాగో మరొకటి ఉంది అని చెప్పాను కదా, అది 1/tan θ. 1/tan θ వాల్యూ వచ్చి ఆపోజిట్ బై అడ్జసెంట్, 1 ఆపోజిట్ బై అడ్జసెంట్. అయితే ఇప్పుడు డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అన్నాను? అడ్జసెంట్ బై ఆపోజిట్ కదా. అయితే మనకు ఆన్సర్ వచ్చేసింది అడ్జసెంట్ బై ఆపోజిట్. ఇక్కడ డినామినేటర్లో ఏం లేనప్పుడు 1 పెట్టండి, 1 ఇంటూ అడ్జసెంట్, 1 ఇంటూ ఆపోజిట్. ఈ విధంగా వస్తుంది. అయితే ఇక్కడ నేను రెండు విధాలుగా చెప్పాను. ఒక ట్యాన్లో సైన్ బై కాస్ గారు కూడా రాయొచ్చు అని చెప్పాను, కాట్లో కాస్ బై సైన్గా రాయొచ్చు, లేదా 1/tan కూడా రాయొచ్చు. అయితే ఇవి మనం సమ్ముని బట్టి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం, అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. అది ఎలా ఉంటుందో ఫర్దర్గా సమ్స్కి వెళ్ళినప్పుడు నేను క్లారిఫై చేస్తాను. స్టూడెంట్స్, ఇప్పుడు సీకెంట్ θ ఎలా వస్తుందో చూద్దాం. సీకెంట్ θ ఈజ్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. మీరు గమనించినట్లయితే కాస్ θలో అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఉంది, ఇక్కడ జస్ట్ కింద మీదకైంది, మీద కిందకైంది, అంటే రెసిప్రోకల్ అయ్యింది, అంతే తేడా. అయితే ఇప్పుడు ఏసీ బై బీసీ. ఈ సీకెంట్ని tan నేమో మనం సైన్ బై కాస్గా రాసాం, సైన్ అపాన్ కాస్గా రాసాం, కాట్ నేమో కాస్ అపాన్ సైన్గా రాసాం, సీకెంట్ని 1 కాస్గా రాస్తాం. ఏమని రాస్తాం? 1 కాస్ θ. కాస్ θ ఒక వాల్యూ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఈ డినామినేటర్లో ఉన్న ఈ వాల్యూ న్యూమరేటర్లోకి వచ్చినప్పుడు రెసిప్రోకల్ అవుతుంది, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. సో 1 ఇంటూ హైపోటెన్యూస్, డినామినేటర్లో ఏం లేకపోతే 1 అని పెట్టండి, 1 ఇంటూ అడ్జసెంట్. ఈ విధంగా మనకి సీకెంట్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు కొసీకెంట్.
cosecant theta is equals to hypotenuse by opposite. అయితే హైపోటెన్యూస్ వచ్చి ఏసీ బై ఏబి. ఇక్కడ కూడా మనం కాస్ థీటాకి గమనిస్తే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైన్కి జస్ట్ ఉల్టా అయ్యింది, అంటే రెసిప్రోకల్ అయ్యింది. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అని వచ్చింది. అక్కడేమో ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఉంటే ఇక్కడ రెసిప్రోకల్ అయ్యింది. ఇప్పుడు మనం సీకెంట్కి 1/cos ఎలాగో కొసీకెంట్కి కూడా అలాంటిది ఒకటి వస్తుంది. అదేంటి? 1/sin theta. 1/sin యొక్క వాల్యూ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇది రెసిప్రోకల్ అవుతుంది న్యూమరేటర్లోకి వెళ్తే. సో 1 ఇంటూ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అని వస్తుంది. 1 ఇంటూ హైపోటెన్యూస్ 1 ఇంటూ ఆపోజిట్. అయితే మీరు గమనించినట్లయితే మనం ఇందులో 2 నేర్చుకోవాలి. రెండిట్ల వల్లే మొత్తం ఈ సీకెంట్ అయినా కొసీకెంట్ అయినా ట్యాన్ అయినా కాట్ అయినా ఈజీగా వచ్చేస్తుంది. ఆ రెండేంటి? సైన్ అండ్ కాస్. ఈ రెండిట్ల వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే చాలు, ట్యాన్, కాట్, సీకెంట్ అండ్ కొసీకెంట్ అనేది వచ్చేస్తుంది. ఇది మీరు ఎవ్రీడే ఈ లెసన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవ్రీడే 5 టైమ్స్ రాసి చూడకుండా రాయండి. అప్పుడే మీకు గుర్తుకుంటుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. స్టే ట్యూన్ ఫర్ అనదర్ వీడియో.